నమస్కారం అండి. మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మెట్టూరు గ్రామం. మాకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి. మా ఇద్దరు పిల్లలకి తల్లికి వందనం 30,000 పడ్డాయండి. స్కూల్లో చదువు, భోజనాలు, టాయిలెట్స్ ఇవన్నీ చాలా సౌకర్యంగా ఉన్నాయి. మేము కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదములు. నమస్కారం అండి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామంలో మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి. ఈ ఇద్దరు పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నామండి. మా యొక్క తల్లికి వందనం పథకం కింద 30,000 రూపాయలు మా యొక్క ఖాతాలో జమ అయిందండి. అందువలన కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం అండి. అలాగే విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, అలాగే ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి ధన్యవాదములండి. నమస్కారం. మాది శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామం. మాకు ఇద్దరు పిల్లలు అదే ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లల్ని చదివిస్తున్నాము. మాకు తల్లికి వందనం పథకం కింద 30,000 రూపాయలు మా ఖాతాలో జమ అయ్యాయి. అదే మా హై స్కూల్లో విద్యా బోధన, భోజన వసతి చాలా క్లాస్గా ఉన్నాయి. అదే మన కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్వరరావు గారికి, అలాగే మన ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మా ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి మా ఉదయపూర్వక నమస్కారములు. తెలుగు వయసెస్ అండి. నాకు ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు పిల్లలకి ఒక పాప 10వ తరగతి చదువుతుందండి, ఇంకో పాప 6వ తరగతి చదువుతుందండి. నిన్న బ్యాంక్ అకౌంట్లో ప్రభుత్వం మాకు 13,000, 14,000, 27,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయండి. ప్రభుత్వానికి, పెద్దలకు, నాయకులందరికీ నా కృతజ్ఞతలండి. నేను ఆర్థిక ఇబ్బందులతో ఉన్నాను. నాకు ప్రభుత్వం సరైన సమయంలో మొన్న జూలైలో స్కూల్ ఓపెన్ అయినప్పుడు బూట్లకి, పుస్తకాలకి అన్నిటికీ మేము ఇబ్బంది పడ్డామండి. ప్రభుత్వం మాకు 26,000 రూపాయలు ఇచ్చి చాలా సాయం చేసిందండి. ప్రభుత్వానికి మేము రుణపడి ఉంటామండి. ఈ సింగపురం గ్రామం కళింగ వయసులో అంటే మేము వ్యాపారస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా సార్. అందరికీ నమస్కారం. మా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పాగవాడ గ్రామం అండి. మాకు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం 39,000 పడింది. మాకు మంచి అవకాశాన్ని కల్పించిన కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత నారా లోకేష్ గారికి, అలాగే మా పాతపట్నం నియోజకవర్గమైన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గారికి ధన్యవాదాలండి. నేను గాయత్రి కాలనీలో నివసిస్తున్నాము. మాది రాజా నియోజకవర్గం. మా ఇద్దరు పిల్లలకి 26,000 పడినందున తల్లికి వందనం పడింది. దీనివలన ఎమ్మెల్యే గారికి, కోండ్రు మురళీమోహన్ గారికి, చంద్రబాబు నాయుడుకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం అందరికీ థ్యాంక్స్ చెప్తూ పిల్లల జీవితానికి ఇలా ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదములు. నా పేరు గాయత్రి అండి. గాయత్రి కాలనీ రాజా నియోజకవర్గంలో నివాసం ఉంటున్నామండి. ఈరోజు మా పాపకి తల్లికి వందనం ద్వారా 13,000 రూపాయలు పడిందండి. దాని ద్వారా మా బాబు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. 2వ విడతలో మిగతా డబ్బులు పడతాయని చెప్పారండి. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. నమస్తే అండి. నా పేరు కంటగుప్త పద్మ. చిలకపాలెం గ్రామం, హెచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈరోజు తల్లికి వందనం 39,000 పడ్డాయి. గతసారి కూడా 39,000 పడ్డాయి. అవి మాకు ఆర్థిక అవసరాలకి ఉపయోగపడ్డాయి. ఇవి కూడా ఆర్థిక అవసరాలకి ఉపయోగించుకుంటాం. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్తే.